ప్రభుత్వాన్ని పొగిడించుకోవడానికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత ప్రభుత్వం మీద నిందలు వేయడానికి మాత్రమే వారి ప్రసంగాన్ని ఉపయోగించుకున్నట్టుగా కనపడుతుంది. చంద్రబాబు నాయుడు గారు ప్రతిసారి పిట్టల కథలు చెప్తూ ప్రజల్ని పక్కదారి పట్టిస్తూ ఉంటాడు. ఈసారి ఇంకొక కొత్త పిట్టల కథ, పిట్టల దొరలాగా గవర్నర్ గారి ప్రసంగంలోనే చెప్పించినట్టుగా కనపడుతుంది. డబ్బున్నటువంటి వారిని 10% మనుషుల దగ్గర నుంచి, జనాభా దగ్గర నుంచి డబ్బును అడిగి తీసుకొని 20% పైగా ఉన్నటువంటి పేదవాళ్ళకి పంచి పేదవాడి తలసరి ఆదాయాన్ని 58 లక్షలకు పెంచుతానని పిట్టల దొర కథలు మాత్రం భలే చెప్పించాడు. ఇలాంటివన్నీ సత్యదూరం అని ప్రజలకు తెలుసు. ప్రజలు అసహించుకుంటారనేటటువంటి కనీస అవగాహన కూడా లేకుండా వారికి ఉన్నటువంటి మీడియా ఛానల్స్ ద్వారా విపరీత ప్రచారం చేయించుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు ప్రతిసారి చెప్తూనే ఉంటారు, విజనరీ అని చెప్పించుకుంటూ కూడా ఉంటారు. ప్రజల్ని ఎలా మోసం చేయాలనేటటువంటి విజన్ని గవర్నర్ గారి ప్రసంగం ద్వారా కూడా మరొకసారి చెప్పించారు. ఇవాళ ఇచ్చిన 6 హామీలు ఎలా అమలు పరచాలో ఒక స్పష్టమైనటువంటి ప్రణాళికే లేదు. 2047 గురించి మాట్లాడిస్తాడు. అంటే ఒక 25 సంవత్సరాల తర్వాత ఎలా ఉండబోతుందో దానికి సంబంధించిన విజన్ గురించి చెప్తారు. ఇవాళ రాష్ట్రంలో మిర్చి రైతు అల్లాడిపోతుంటే ఆ ధరలు పెంచడానికి తన దగ్గర ఏముందో చెప్పించలేడు. విద్యా వ్యవస్థ సర్వనాశనం అయిపోతుంటే కొడుకేమో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ చూడడానికి ఇంత కీలకమైనటువంటి బడ్జెట్ సమావేశాలు ఉన్నా కూడా, మంత్రివర్గ సమావేశం ఉన్నా కూడా సకల శాఖ మంత్రిగా ఉన్న లోకేష్ గారేమో దుబాయ్ ట్రిప్పులు కొట్టేస్తాడు. ఈ రాష్ట్రంలో విపరీతంగా ఆడబిడ్డల మీద అన్యాయం జరుగుతుంటే 30 లక్షల మంది కిడ్నాప్ అయ్యారు, వారిని తీసుకొస్తానన్నటువంటి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారేమో తీర్థయాత్రలకి వారికి ఉన్నటువంటి ఆలోచనల్ని నెరవేర్చుకోవడానికి తిరుగుతూ ఉంటారు. పేరుకు మాత్రం 3 నాయకులు ఈ రాష్ట్రానికి, ఈ కూటమి ప్రభుత్వానికి. 3లో ఎవరికన్నా చిత్తశుద్ధి ఉందా అంటే ఒక్కరికి చిత్తశుద్ధి కనపడదు, ఒక్కరికి ప్రజలపై ప్రేమ కనపడదు, ఒక్కరికి పథకంపై బాధ్యత అనిపించదు. ఈ పిట్టల ద్వారా కథలు మాత్రం భలే చెప్తూ ఉంటారు. అసలు సాధ్యపడుతుందా? ఒక మనిషికి తలసరి ఆదాయం 58 లక్షలకి పెంచే ప్రభుత్వం వారి విధానాలు ఏదో చెప్పాలా లేదా? డబ్బున్న వాళ్ళ దగ్గర నుంచి డబ్బు తీసుకొని పేదవాళ్ళకి ఇచ్చేస్తామని సినిమా కబుర్లు చెప్పి తప్పించుకోవటమే ఈ పరిపాలన దక్షత అంటారా? దీనిలోనే నా ఎక్స్పీరియన్స్ ఉంది. ఒకసారి ఆలోచించుకోవాలి. ఇస్తానన్నటువంటి ఒక్క పథకాన్ని ప్రవేశపెట్టారా? ఒక్కటంటే ఒక్క పథకం. ఏమనంటే పెన్షన్ ఇస్తున్నావు అంటారు. నువ్వు ఇచ్చింది ఎంతమందికి? ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి పెన్షన్దారుల్ని దాదాపు 2 లక్షల పైచిలకు తొలగించి 1000 రూపాయలు ఉన్న వాళ్ళకి పెంచారు. అంటే ఈ 2 లక్షల మంది పొట్టగొట్టి అదే డబ్బుని ఈ విధంగా డైవర్ట్ చేసి 1,30,000 కోట్లు అప్పు చేసి ఒక్క పథకాన్ని అమలు చేయలేదంటే సిగ్గుపడరా మీరు? కొంచెం కూడా బాధ్యత అనిపించదా మీకు? నిజంగా ఇంత దుర్మార్గమైనటువంటి వ్యక్తుల్ని మనం గతంలో ఎప్పుడు చూసి ఉండం. బాధ్యతను మరచి ఏ హామీల ద్వారా గద్దెనెక్కారో అది మరచి ప్రజల్ని ప్రతిసారి కూడా గొర్రెల్ని చేసి వారిని అవహేళన చేస్తూ వారి అవసరాలను గుర్తించకుండా ప్రజలపై పన్నుల భారం మోపుతూ ఒకవైపు ఏమో రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పెంచారు, ఇంకొక వైపు విద్యుత్ ఛార్జెస్ విపరీతంగా పెంచేశారు. విద్యుత్ ఛార్జెస్ పెంచుకి 16,000 కోట్ల పైచీలకు విద్యుత్ ఛార్జీలు పెంచి గవర్నర్ గారితో విద్యుత్ ఛార్జీలు పెంచబోము అని అబద్ధాలు చెప్పిస్తారు. గవర్నర్ గారితో సత్యదూరపు మాటలు చెప్పిస్తారు. వారు అమలుపరుస్తున్నటువంటి ఈ సర్ఛార్జెస్ని 16,000 కోట్లని వారు ప్రజలపై మోపి దాని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రొటెస్ట్ చేసినటువంటి అంశాన్ని కూడా పక్కదారి పట్టించేటటువంటి ప్రయత్నం చేస్తారు.
గ్యాస్ సిలిండర్ల మీద ఒక దగ, ఒక మోసం. ఇవాళ గవర్నర్ గారి ప్రసంగంలో చాలా స్పష్టంగా వారి మోసం ఏంటో తేటతెల్లమైపోయింది. ఈ రాష్ట్రంలో 1,55,00,000 మంది లబ్ధిదారులు ఉంటే ఒక్క సిలిండర్ ఇచ్చినా కానీ వారికి ఇవ్వాల్సినటువంటి ఖర్చు పెట్టేటటువంటి బడ్జెట్ వేల కోట్ల రూపాయలు అయిపోతుంది. ఇవాళ వారి ప్రసంగంలోనే 686 కోట్ల రూపాయలు వెచ్చించినట్టుగా 86 లక్షల మందికి మాత్రమే ఆ ఒక్క సిలిండర్. చెప్పింది మాత్రం 3 నాయకులు కలిపి 3 సిలిండర్లు చెప్పారు. ఇచ్చింది మాత్రం ఒక సిలిండర్, అది కూడా సగం మందికి. దాని మీద చేసినటువంటి ఖర్చు 686 కోట్లు. ఇక ఇళ్ల మీద జగనన్న గారి ప్రభుత్వంలో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా ప్రభుత్వంలో ఎలక్షన్స్కి ముందే 9,02,000 ఇళ్ల నిర్మాణాలు కంప్లీట్ అయిపోయాయి. 31 లక్షల ఇంటి పట్టాలు ఇచ్చాం. ఇవాళ వీటి మీద కూడా తప్పుడు ప్రచారం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో కట్టినటువంటి 9 లక్షల ఇళ్లని వారి పేరు మీద వారిచ్చినట్టుగా పేర్లు మార్చుకొని ఎవరికో పుట్టినటువంటి బిడ్డకి వేళ్ల పేర్లు పెట్టేటటువంటి ప్రయత్నం. ఇవాళ మీరు పేర్లు మారిస్తే ఏమవుతుంది? గ్రామాల్లోకి వెళ్ళి చూడండి. జగనన్న కాలనీ ఏది అంటే ఆటో ఎక్కితే ఆటో డ్రైవర్ తీసుకెళ్ళి నేరుగా జగనన్న కాలనీ దగ్గర దింపుతాడు. మీరు పేర్లు మార్చినా కానీ అక్కడ ఉన్నటువంటి వాస్తవాలను మార్చలేరు కదా. విద్యా వ్యవస్థలో పేర్లు మార్చేసి ఒక్కటంటే ఒక్కటి, ఒక మంచి పథకాన్ని కానీ ఒక మంచి అవసరాన్ని కానీ విద్యార్థుల తీర్చినటువంటి పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వంలో ఉందా? 9 నెలలు అయిపోయాయి. విద్యా వ్యవస్థకి మంత్రిగా ఉన్నటువంటి లోకేష్ గారు ఆ వ్యవస్థను పట్టించుకున్న పాపానే బోడు. సకల శాఖలు నిర్వహించాలనుకుంటాడు. ఏకంగా వాళ్ళ తండ్రి గారి శాఖను కూడా నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నట్టు లీకులు ఇస్తూ ఉంటారు వారికి ఉన్నటువంటి మీడియా వారు. దీనిలో ఏం వెలగబెట్టారా అని చూస్తే విద్యా వ్యవస్థలో ఏమీ కనపడదు. గతంలో ఉన్నటువంటి నాడు నేడు పేరును మార్చి మనబడి మన భవిష్యత్ పేరు మాత్రం చక్కని పేరు పెడతాడు. మనబడి మన భవిష్యత్. నిజంగా పేదవారి భవిష్యత్ ఆలోచించేటటువంటి వ్యక్తి కానీ నారా లోకేష్ గారు అయితే నిర్వీర్యమైపోతున్నటువంటి విద్యా వ్యవస్థని, టీచర్స్ అటెండ్ కానటువంటి పరిస్థితుల్ని, నాసిరక ఆహారాన్ని అందిస్తున్నటువంటి పరిస్థితుల్ని, ఆడబిడ్డల స్కూళ్ళలో కెమెరాలు పెట్టి చిత్రీకరిస్తున్నటువంటి పరిస్థితుల్ని, చిన్న బిడ్డలు గర్భవతులై అబార్షన్స్ జరుగుతున్నటువంటి పరిస్థితుల్ని, ఉపాధ్యాయులే కీచకులుగా మారి బిడ్డల్ని చెరుస్తున్నటువంటి పరిస్థితులు, ఇవన్నీ కనపడుతుంటే ఇవన్నీ ఏం పట్టవు మనోడికి. దుబాయ్ వెళ్ళాలి, ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ చూడాలి, ఇదే వారికి ప్రధానం. ఈ బడ్జెట్ సెషన్ మీద కూడా వారికి ఏ విధంగా కూడా ఇంట్రెస్ట్ ఉండదు. ఇకపోతే తల్లికి వందనం భలే పేరు పెట్టారు. వాళ్ళు చెప్పింది వందనం, దండం పెట్టేసి తప్పించుకోవటమే. సంవత్సరం అయిపోయింది, తల్లికి ఉత్త చేతులు చూపించడం తప్ప, ఏదన్నా పథకం గురించి ఊసెత్తితే ఖాళీ చేతుల్ని ఆకాశం వైపు చూపించడం తప్ప ఏమీ లేనే లేదు. ఇకపోతే బీమా కంపెనీలు, ఆరోగ్యశ్రీకి ఈ దేశంలోనే ఒక రోల్ మోడల్ ఆరోగ్యశ్రీ అంటే. దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి అద్భుతమైనటువంటి పథకం. ప్రతి పేదవాడికి వైద్యం అనేది హక్కు. అనేక దేశాల్లో ఉచిత వైద్యం అందించేటటువంటి సౌకర్యం ఉంది. మన దేశంలో మొట్టమొదటిసారిగా ఆరోగ్యశ్రీని తీసుకొచ్చినటువంటి మహానేత ఏ పేదవాడికి ఇబ్బంది జరిగినా వారి ఇంటి దగ్గర నుంచి హాస్పిటల్లో చేర్చే వరకు వారికి ప్రయాణ సౌకర్యం, వారికి వసతి సౌకర్యం, వారికి చికిత్స సౌకర్యం వారిస్తే, జగన్మోహన్ రెడ్డి గారు మా ప్రభుత్వంలో వారికి మందులు కొనుక్కోలేనటువంటి వారికి కూడా ఆరోగ్య ఆసరాన్ని కూడా కల్పించాడు.
ఇవాళ ఆరోగ్య వ్యవస్థని సర్వనాశనం చేస్తున్నటువంటి పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వంలో కనపడుతుంది. ప్రతిసారి అబద్ధాలు చెప్పి తప్పించుకోవడం తప్ప ఆరోగ్యశ్రీని పట్టించుకున్న పాపాన పోయారా? 3,300 కోట్ల ఆరోగ్యశ్రీకి బకాయిలు ఉంటే 3,800 కోట్ల పైచిలకు ఆరోగ్యశ్రీ బకాయిల్ని చెల్లించకపోతే హాస్పిటల్స్ వాటిని బహిష్కరిస్తున్నటువంటి పరిస్థితి. ఈరోజు కొత్తగా బీమా కంపెనీలు ప్రవేశపెట్టారు. బీమా కంపెనీలు ప్రవేశపెడుతూ ఆ విషయాన్ని కూడా సాక్షాత్తు పెద్ద మనిషి గవర్నర్ గారి నోటి వెంట చెప్పిచ్చేశారు, ఆరోగ్యశ్రీని ఎత్తివేస్తున్నట్టుగా. దాని ప్లేస్లో ఆరోగ్య భద్రత, ఆరోగ్యశ్రీతో భద్రత ఉంటే ఆరోగ్యశ్రీని ఎత్తివేస్తే భద్రత ఉంటుందా? నిజంగా ఈ బీమా కంపెనీలను ఎందుకు తీసుకొస్తున్నారు ఒకసారి గమనించాలి. ప్రజలందరూ కూడా దీన్ని అర్థం చేసుకోవాలి. బీమా కంపెనీలు ఇచ్చేటటువంటి కమిషన్ల కోసం కక్కుర్తిపడి ఆరోగ్యశ్రీని ఎత్తివేస్తున్నారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదరికాన్ని నిర్మూలించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానిది కాదా? ఆ పేదరికంలో ఉన్నటువంటి ప్రజల్ని వైద్యపరంగా ఆదుకునేటటువంటి బాధ్యత ప్రభుత్వానిది కాదా? ఈ ఆరోగ్యశ్రీ లాంటి ఒక మహత్తరమైనటువంటి పథకాన్ని ఎత్తివేసి దాని ప్లేస్లో మీరు బీమా కార్డులు తీసుకొచ్చి పెడితే ఇష్టం వచ్చినటువంటి హాస్పిటల్ బీమాని ఇస్తుంది, ఇష్టం లేనటువంటి హాస్పిటల్ బీమాని ఇవ్వదు. అప్పుడు ఎక్కడికి పోవాలి? ఎన్ని మంటి స్పెషాలిటీ హాస్పిటల్స్ ఈ రాష్ట్రంలో ఉన్నాయి? పక్క రాష్ట్రాలకు వెళ్ళినా లేకపోతే ఈ రాష్ట్ర రాజధానిలో ఉన్నటువంటి హాస్పిటల్స్లో వారు రావాలంటే వారికి ప్రయాణ ఖర్చులు ఎంత అవుతాయి? అక్కడ ఉన్నటువంటి ప్రైవేట్ హాస్పిటల్స్ని వీరు ఆరోగ్యశ్రీ నుంచి తొలగిస్తే వారికి ఆరోగ్య భద్రతని ఎవరు కల్పిస్తారు? ఇది ఒక చాలా పెద్ద మోసపూరితమైనటువంటి వ్యవహారం. ఆరోగ్యశ్రీని వెత్తివేసి ప్రజల్ని నిలువున ముంచివేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇది కూడా గవర్నర్ గారి ప్రసంగంలో తప్పుదోవ పట్టించేటటువంటి ప్రయత్నం. లేకపోతే ఉద్యోగాలు, ఉన్న ఉద్యోగాలు పీకేస్తాడు మనోడు. ఎక్కడా ఉద్యోగాలు కల్పించింది లేదు. మద్యం షాప్స్లో 16,000 మంది నిరుపేదల